హాయ్ వ్యూవర్స్, సైజ్ గురించి ఈరోజు మళ్ళీ మనం కొంచెం తెలుసుకుందాము. సైజ్ ఎంత ఉండాలి? ఏంటి? ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. కానీ అయినా గానీ డౌట్స్ క్లియర్ అవ్వట్లేదు. చాలా మందికేందంటే వాళ్ళు హస్తప్రయోగం లాంటి ఆహ్, హ్యాబిట్‌లో ఉంటారు. నా అంగం చిన్నగా అయిపోయింది అనుకుంటూ చాలా వాళ్ళకు అపోహలుంటాయి. ఏందంటే ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పగలుగుతారు. ఏందంటే యూజువల్ ఎవరైనా ఇప్పుడు చూడండి, మీరు చాలా కొన్ని రోజుల తర్వాత మీరు ఎవరితోనైనా కలిస్తే అరే మీరు అప్రిషియేట్ చేయొచ్చు. అరే! నువ్వు బక్కగయిపోయావు, నువ్వు లావయిపోయావు అని జెప్పొచ్చు. అలాగే అంగం గూడా అతనికి తెలుసు. అతను జూసుంటాడు ఒక ఏజ్‌లో అతను ఎప్పుడైతే 18, 19, 20, 25లో ఉంటాడో అతను ఎలా ఉంటాడో. అలాగా హస్తప్రయోగం చేసి, చేసి ఎన్నో సంవత్సరాలు జేసిన తర్వాత అంటే 35, 40కి ఎప్పుడైతే వస్తాడో అతను అప్రిషియేట్ చేయగలుగుతాడు. అప్పుడు నా అంగం అలా ఉండి ఇప్పుడు ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు నేనేం జేయాలి? అంటే నేను చాలామంది పెడికెళ్ళట్లేదు. నా దగ్గర చాలామందొచ్చారు. రేపు ఈ వారంలో 1 వీక్‌లో హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చూసాను. వాళ్ళందరూ ఏమంటున్నారంటే చాలా కేసెస్ ఇందులో మా అంగం చిన్నగా అయిపోయింది. సైజ్ మాకు లావు కావాలి. అయితే లావు కావాలి కరెక్ట్. మీరు రాంగ్ కాదు. మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. మీకు అలాగ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఏందంటే సైకాలజికల్ అలాగే ఉంటుంది. ఇది మీకేం కాదు అన్నట్టు ఇది రాంగ్. అలా ఏమీ లేదు. మీకు ఒకవేళ మీ సైజు చిన్నగా కనబడుతుందంటే మీరే జడ్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక ఏజ్‌లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీరు జూసుకోవాలి. కానీ చాలామందికి నేను చూసిన తర్వాత ఏం చూసానంటే వాళ్ళ అంగం మంచిగుంది. కానీ వాళ్ళకు లేదు మాది ఇలా ఉందండి. నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత మీరు ఊహించలేండి. చేసిన తర్వాత మంచిగుంది. ఆ! బాగానే ఉంది కదా బాబు అంటే, లేదు సార్ అంటే అతనికి ఇంకా బాగుండే. అతను అలా ఫీల్ అవుతున్నాడనమాట. అయితే అది నేను జెప్పాను. అది నార్మల్ సైజ్ ఎంత ఉంటుంది? అంటే నార్మల్లీ 3.5 అంటే చాలు. ఎరెక్షన్ స్టేట్‌లో 3.5 ఉన్నా చాలు. ఎందుకంటే యోనిలో నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను. బ్లడ్ సప్లై ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై ఇక్కడనే ఎక్కువ ఉంటది. ఎప్పుడైతే అంగం మీరు ప్రవేశిస్తారో అప్పుడే వాళ్ళకు సెన్సేషన్ ఒస్తది. అక్కడే ఏదైనా చేసేది ఇక్కడే. ఇది 3.5 సెంటీమీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఇది 3.5 సెంటీమీటర్స్ ఉండక, ఒకవేళ ఇది ఇంత పెద్దగుందనుకోండి ఈడ, అసలు మీకు రెస్పాన్స్ వచ్చేది ఇక్కడే. ఇదున్నా గాని ఇక్కడే రావాలి. ఇటే అయితది. ఇది ఏం లేదు. ఒక రకమైన ఏందంటే ఇక్కడ సర్వైకల్ ఓపెనింగ్ ఉంటుందిక్కడ. అది పోయి అంగాన్ని అటు జరుపుతది. అది అంటే ఒక రకమైన మస్కులర్ టిష్యూ అక్కడ ఏం లేదు అక్కడ. ఏందంటే ఇప్పుడు మీరు ఇక్కడ బోని స్ట్రక్చర్ ఏమి ఉండదు. అందుకే మీకు నొప్పి కాదు, వాళ్ళకేం కాదు. కానీ ఇక్కడ ఏందంటే అప్పుడప్పుడు ఇరిటేషన్ లెవెల్స్ వాళ్ళకొస్తాయి. వాళ్ళకి ఇది అవసరం లేదు. అసలు ఇక్కడే మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మీరు ఆ అంగం బయటికి తీసేస్తారో, మళ్ళీ ఎప్పుడైతే ఎస్తారో అప్పుడు ఒక రకమైన వాళ్ళు ఫీల్ అవుతారు. అంగం ఎప్పుడైతే లోపలికేస్తారో అప్పుడు వాళ్ళు ఒక రకమైన వాళ్ళకు రియాక్షన్ ఇస్తారు వాళ్ళు. అంతేగాని మీరేసేసిన తర్వాత మీరు ఎంత పెద్దగా చేసినా గాని అంత రాదు. ఒకవేళ తీసేయండి మీరు వాళ్ళు రియాక్ట్ చేస్తారు. మళ్ళీ ఎయండి వాళ్ళు రియాక్ట్ చేస్తారు. అంటే దీంట్లో ఏం అర్థమవుతుందంటే హైలీ సెన్సిటైజ్డ్ ఏరియా, హైలీ నర్వస్ ఏరియా, నర్వ్స్ అవన్నీ ఇక్కడ ఎక్కువుంటాయి. ము ము అంటే ఈ యోనిలో ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడే ఎక్కువుంటుంది. మరి అక్కడే క్లైటోరిస్ రబ్ అవుతది. ఆ క్లైటోరిస్ అంటే అక్కడే క్లైటోరిస్‌తోనే భావి ప్రాప్తి చెందగలుగుతారు మీరు. మీ ఆవిడ కూడా భావి ప్రాప్తి చెందుతుంది. అందుకనే మీకు పెద్ద సైజ్ పెట్టుకొని మీరు అంటే అది నాకు ఆహ్, మీకు నేను అది చేయించుకోగలుగుతానంటే అది కాదు. నో డౌట్ సమ్‌టైమ్స్ సైజ్ మ్యాటర్స్. ఫర్ సమ్ పీపుల్ సైజ్ డజంట్ మ్యాటర్. కానీ ఏందంటే యూజువల్లీ ఏందంటే మనం దానికి లావుగా చేసుకోవడం మనకు అంటే మన దాంట్లో ఉంటుందది. ఏమంటారు దాన్ని మనం చేసుకోవచ్చు. అంటే అలాంటి మెడిసిన్స్ ఉంటాయి. మనకు లావుగా చేసుకోవచ్చు. జెంటల్ మసాజ్ చేసి తిలా ఉంటుంది ఆయిల్‌లాగా ఇలా. ఈ తిలా ఏసి జెంటల్ మసాజ్ మరి ఉట్టి ఆయిల్ అని ఆడ చెప్పకండి మీరు. ఆయిల్‌తో పాటు మరి క్యాప్సూల్, టాబ్లెట్స్ అంతా కిట్ వస్తుంది. ఏదో ఒక దాంతోని తగ్గదు. ఒకటి ఇవ్వం గూడా. మీరు మంచిగా ఒకవేళ తీసుకుంటేనే మీకు రావాలి. ఎందుకంటే మీరు వాడిన తర్వాత మళ్ళీ నాకు తగ్గలేదంటే మీరు ఆ యునాని మెడిసిన్స్ అంటే ఈ సిస్టమ్‌కే చెడు పేరొస్తది. అందుకే నేనెప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కంప్లీట్ కోర్స్ వాడండి. ఆ కోర్స్ వాడిన తర్వాత యూ విల్ ఫీల్ బెనిఫిటెడ్. దాని తర్వాత మీరు హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. మీకు కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. మీ సైజ్ పెరిగితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్టే అది. మీరు పెంచుకోవడం అది తప్పేం గాదు. కానీ ఏందంటే మీరు బూత్ సినిమాలు అవన్నీ చూసిన తర్వాత నాకు 8 ఇంచులు కావాలి, 10 ఇంచులు కావాలంటే అది తప్పు. మీరు ఎంతుందో అంతే వస్తది. ముక్కు ఎంతుంది, మీ చెవులు ఎంతున్నాయి అంతే ఉంటాయి. కానీ ఒకవేళ అది చిక్కిపోయి బక్కగయిపోయి ఎలా అయిపోతారు మీరు ఒకవేళ అయిపోతే అలాంటివి మీరు మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు. అదే చాలు మీకు. దాంతోనే మీకు సంతృప్తి వచ్చేస్తుంది. మీరు చిన్నగున్నా గానీ మీరు ఎక్కువగా లావుంటే చాలు. మంచిగా సాటిస్ఫై చేస్తే చాలు. వాళ్ళకేం గావాలి అంగం
గట్టిగా ఉండాలి అంతే మీరు చేసినంత వరకు. పొడవుగా అంగం ఉండి ఒకవేళ ఎవరిదైనా 3.5, 4 ఉందనుకోండి, అతని అంగం గట్టిగానే ఉంది చేస్తూ ఉంటే ఒకవేళ 15 నిమిషాల వరకు అతను 20 నిమిషాలు కూడా చేయగలుగుతున్నాడంటే హి ఈజ్ హెల్ప్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అది చాలా మంచిది. అదే ఒకవేళ ఎవరిదైనా 7, 8 ఇంచెస్ ఉంది. కానీ 2, 3 నిమిషాల్లోనే వీర్యం వెళ్ళిపోతుందంటే మరి అది వేస్ట్ కదా! అయితే ఎప్పుడైనా గానియండి గట్టితనం మంచిగా ఉండాలని జూసుకోండి. మంచిగా అంగం లావుగా ఉండాలని జూసుకోండి. హెల్తీగా ఉండాలి అని జూసుకోండి. అంతేగాని మరీ ఎక్కువ సైజ్ పెంచుకుంటా అని ఆ గులులు, ఈ గులులు అటు నుంచి ఇటు, ఇటు తెప్పించుకొని అందులో టైం వేస్ట్ చేసుకోకండి. హస్తప్రయోగం లాంటివి ఎవరికైనా అలవాటు ఉంటే అతిగా చేయకండి. అవన్నీ వదిలేయండి. వదిలేస్తేనే మంచిది. అతిగా చేయకండి. చేయొచ్చు అంటే మీరు చేస్తూ ఉండండి. మరి డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటారు. అందుకని ఏందంటే అవాయిడ్ చేయండి. హస్తప్రయోగం అవాయిడ్ చేయండి. వాడకండి అంతే. అంతే వాడొద్దంటే వాడొద్దంతే. మీరు లేదు నేను చేస్తాను, హెల్తీగా ఉంటానంటే ఇక మీ ఇష్టం. అది చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సైజ్ తగ్గుతూనే ఉంటది. నరాలు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. మీకు గట్టిగా పడదు. ఆహ్, అలాంటి వాళ్ళు ఏదైనా ఈ సమస్యలో ఉంటే మీరు మా దగ్గర రండి. యునాని మెడిసిన్స్ ఉన్నాయి. సేఫ్ మెడిసిన్స్ హల్వా, క్యాప్సూల్ ఆల్ అన్ని రూపంలో ఇస్తాము. ది బెస్ట్ మెడిసిన్స్ ద అల్టిమేట్ సొల్యూషన్ మన యునాని మెడిసిన్స్‌లో ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ, యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి.